సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి లేమూరు అనే విలేజ్లో దివి ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ఈ సిటీ ఎలైట్ అని చెప్పేసి హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఒకటి ఉందండి. సో ఈ లేఅవుట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ 177 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే యాజ్ ఆఫ్ నో సేల్కి అయితే ఉందండి. సో మీకు ఈ ఎల్లో కలర్లో కనిపించేది మొత్తం కూడా ప్రాజెక్ట్ బౌండరీ అండి. ఈ ప్రాజెక్ట్ బౌండరీకి ఆనుకొని మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్తుందండి. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఈ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఈ వెంచర్కి ఆనుకొని మనకి అగర్మియాగూడ అని చెప్పేసి విలేజ్ ఉంటుందండి. ఇది మొత్తం కూడా అగర్మియాగూడ విలేజ్. సో ఈ విలేజ్ ఉండటం వల్లే మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ అనేది విలేజ్కి అవుట్ సైడ్ నుంచి వెళ్ళడం జరిగిందండి. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి ఇక్కడ మీకు ఇంకొక 100 ఫీట్ రోడ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఒక 100 ఫీట్ రోడ్ అండి. ఇది యాక్చువల్గా 4th సిటీ, మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 4th సిటీ అని చెప్పుకుంటున్న 4th సిటీ నుంచి వచ్చేటువంటి 100 ఫీట్ రోడ్ ప్యారలల్ రోడ్ ఇది. సో అలాగే దీనికి నియర్ బై రైట్ సైడ్ ఇంకొక ఫ్యూచర్ సిటీ 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా మనకి రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర కలుస్తుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి రంగారెడ్డి కలెక్టరేట్ అండి. ఇది వచ్చేసి ఫాక్స్కాన్. సో ఈ రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఈ రోడ్డుకి వచ్చేసి కనెక్ట్ అవుతుందండి ఇది. సో 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటాం ఇది. సో ఈ 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి కూడా చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో చూసుకోవచ్చండి. సో ఇక్కడ నుంచి చాలా నియర్ బైయే ఉంటుంది ఈ ప్రాజెక్టు. అగర్మియాగూడ విలేజ్కి ఆనుకొని మనకి దివి ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి మనకి ఎలైట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ అండి. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో మనకి ఇందుట్లో 177 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి టోటల్ వచ్చేసి 340 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి ఇది ప్లాట్ లొకేషన్. ఇందుట్లో మనకి కమర్షియల్ ప్లాట్ అయితే ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది. సో ఇందుట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ 32 విడ్త్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. 32 × 50 177 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఫ్రంట్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. సో మనకి కమర్షియల్ అంటే మనకేంటంటే 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి సెకండ్ ప్లాట్ అవుతుందండి ఇది. సో ఇందుట్లో మనకి డెవలప్మెంట్ పరంగా కూడా మంచి పార్క్స్, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకు లేమూరు కనెక్టివిటీ రోడ్ అయితే టచ్ అవుతుందండి. మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా లేమూరు విలేజ్ అండి. ఇదంతా కూడా లేమూరు విలేజ్. సో లేమూరు విలేజ్ నుంచి ఇలా మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి సిగ్నేచర్ విల్లాస్ వస్తాయండి. ఇక్కడ సిగ్నేచర్ విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కావూరు హిల్స్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే దీని పక్కనే రామ్కి విల్లాస్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ అండి. సో ఈ విల్లా కమ్యూనిటీస్ నుంచి కూడా జస్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు ఈ బ్లాక్ లైన్ వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు కనుక మనకి అయితే ఈ ప్రాజెక్ట్లో మంచి ప్రైజింగ్ అయితే రాబోతుందండి. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా క్రికెట్ గ్రౌండ్. సో మనకి యాజ్ ఆఫ్ నౌ ఇందుట్లో వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్లో మనకి ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ సిటీ ఎలైట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి దివి ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేసినటువంటి ఈ సిటీ ఎలైట్ ప్రాజెక్ట్లో మనకి 177 స్క్వేర్ యార్డ్స్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. ఇది వచ్చేసి అర్జెంట్ సేల్ అండి. ఇది ఒక విధంగా అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి అర్జెంట్ సేల్, ఓనర్కి నీడ్ ఉండి అమ్ముతున్నారు. సో నేను మీకు దీంతోపాటు లైవ్ లొకేషన్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో దీంతోపాటు మీకు లైవ్ లొకేషన్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఈ ఫ్యూచర్ సిటీ 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మనకి రాచలూరు వస్తుందండి. రాచలూరు నుంచి టచ్ అవుతూ డైరెక్ట్గా వెళ్తుంది. కొంచెం బ్యాక్ సైడ్కి వస్తే మనకు ఇక్కడ మీరు చూశారు కదా, ఇది మనకు 4th సిటీ లొకేషన్ అండి. ఇదంతా కూడా 4th సిటీ. ఇది వచ్చేసి అమెజాన్ సెంటర్ ఇది. సో ఇది వచ్చేసి అమెజాన్ డేటా సెంటరు. సో ఇది మనకు ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇది మనకు 4th సిటీ, మనకి శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి మెయిన్ రోడ్ అండి ఇది. సో ఇక్కడ నుంచి 330 గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తుంది మనకి. ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతూ వెళ్తుంది రోడ్ వచ్చేసి. సో మనకు
చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి, మనకి సేల్కి ఉన్నటువంటి ప్రాపర్టీ. సో అలాగే మనకు ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుంటే, ఒకవేళ మీరు ప్రాపర్గా ప్లాట్ రీసేల్ చేయాలనుకుంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయగలరండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే మనకి అవైలబుల్ ఉందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ చూస్తున్నారు కదా, జస్ట్ ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం హైవే జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శ్రీశైలం హైవే అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుందండి. సో ప్రాజెక్టు మనకి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. కంప్లీట్ సీసీ రోడ్స్ ఇచ్చారు, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఉన్నది ఇందులో, అలాగే మనకి పార్క్ ఏరియాస్ కూడా ఇచ్చారండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ నియర్ బైయే మనకి కావూరి హిల్స్ వాళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో దాంతోపాటు నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీకు 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా వెళ్తుంది. దట్టు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే రెసిడెన్షియల్ హౌసెస్కి ఆనుకుని ఉండటం వల్ల మనకి రెడీ టు కన్స్ట్రక్షన్కి 100% వర్త్ అయితే ఉంటుందండి దీనికి. సో మీరు చూస్తున్నారు కదా, ఇందులో కంప్లీట్గా మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు, పార్క్స్ ఇచ్చారు, సీసీ రోడ్స్ ఇచ్చారు, మనకి అన్ని ఎవ్రీథింగ్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ అయితే ఇచ్చారండి. సో అలానే మనకి ఇందులో చూసుకుంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, మనకి ట్రాన్స్ఫార్మర్, అన్ని ఎవ్రీథింగ్ మనకి ప్రాజెక్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో అలానే మనకు దీనికి నియర్ బై రామ్కి డిస్కవరీ సిటీ వాళ్ళది కూడా మనకి ఇంకొక విల్లా కమ్యూనిటీ అయితే రాబోతుందండి. సో ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ కావూరి హిల్స్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే దీనికి నియర్ బై మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వెళ్తుందండి. సో ఇందుట్లో ప్లాట్ సైజెస్ అన్నీ కూడా 167 స్క్వేర్ యార్డ్స్, 200, మనకి కార్నర్ ప్లాట్స్ 300 స్క్వేర్ యార్డ్స్ అలా ఉన్నాయండి ఇందులో. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి దివి ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. సో ఈ ప్రాజెక్టు మనకి నియర్ బై దగ్గరే లేమూరు విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. లేమూరు విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలానే మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా బీటీ రోడ్ కనెక్టివిటీ ఫేసింగ్ అండి ఈ ప్రాజెక్టు. బీటీ రోడ్ కనెక్టివిటీ ఫేసింగ్ ఉంటుంది. సో అలానే మనకి కంప్లీట్ మనకి రెసిడెన్షియల్గా మనకి ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా 100% వర్త్ఫుల్ ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది. సో మనకి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఈసిటీ ఎలైట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఈసిటీ ఎలైట్. సో ఓనర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి 22,000 ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి యాజ్ ఆఫ్ నౌ. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.